హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే సోషల్ మీడియాలో ఒక ఫోటో చూశాను. అది మహేష్ బాబు గారి ఫోటో. అది నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫోటో. ఇది సరే, దానికి గీద్దామని డిసైడ్ అయ్యాను నేను. ఫ్రెండ్స్, నేను దీంట్లో గీసేది వచ్చి ఏంటంటే, నేను ప్రోక్రేట్ అనే యాప్ అనేది వాడుతున్నాను దీంట్లో. అయితే బ్రష్ ఏం తీసానంటే ఎయిర్ బ్రష్ తీసాను ఫ్రెండ్స్. ఏంటంటే స్మూత్నెస్ బాగుంటుంది, ఇమేజ్ అనేది మనం గీసిన ఇమేజ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇది తీసాను అనేది. ఇది షార్ట్ వీడియో. ఇది చూడండి ఎలా వస్తుంది ఇది అవుట్పుట్. దీని ఫుల్ వీడియో వచ్చి నెక్స్ట్ నుంచి ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫ్రెండ్స్, అయితే నేను ఫేస్కి ఇచ్చేదానికి ఏ మెథడ్ యూజ్ చేశానంటే, ఇప్పుడు మీరు ఎల్లో కలర్ చూస్తున్నారు కదా లైన్స్, అదేంటంటే ఫ్రెండ్స్ అయితే లూమిస్ మెథడ్. అది ఫ్రెండ్స్, నేనేంటంటే ఫస్ట్ ఇమేజ్ని వచ్చి నేను ప్రోక్రియేట్లోకి షేర్ చేసుకొని, తర్వాత ఇమేజ్కి వచ్చామంటే నేను లూమిస్ మెథడ్ అనేది అప్లై చేసి, తర్వాత ఆ ఫోటో నేను సేవ్ చేసుకున్నాను గ్యాలరీలోకి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్నాను కదా ఇమేజ్ అనేది, దాన్ని నేను అనేది రెఫరెన్స్ ఫోటోగా తీసుకుంటాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను అదే ప్రోక్రియేట్ యాప్లో వచ్చామంటే ఇప్పుడు ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ లూమిస్ మెథడ్ అనేది వాడాను నేను. ఇప్పుడు నేను రిఫరెన్స్ ఫోటోలో ఉన్న విధంగా ఏంటంటే, దీంట్లో ఇప్పుడు మీరు చూసే విధంగా ఏంటంటే దాంట్లో బార్డర్ అనేది నేను డ్రా చేస్తున్నాను. దీంట్లో మీరు చాలా డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క ఇమేజ్ యొక్క మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఆ సైజు అంటే మనం సైజు ఎక్కువ పెట్టి గీసినా తక్కువ పెట్టి గీసినా కన్ను, చెవి, ముక్కు, పెదలు అనేవి ఆ యొక్క కరెక్ట్ లెంత్లో ఉంటే ఇమేజ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అది అందుకని దానికోసం లూమిస్ మెథడ్. అది ఇదైనా సరే, లేదంటే మనం బాక్స్ మెథడ్ వాడతాం ఫ్రెండ్స్. అది గల్ మెథడ్, అదైనా ఒకటే ఫ్రెండ్స్. అది కాకపోతే అది కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అది అందుకని మీకు ఎవరైనా ఆర్ట్ ఏమైనా గీయాలనుకుంటే మీరు కూడా లూమిస్ మెథడ్ నేర్చుకోవడం చాలా బెస్ట్ ఆప్షను. నేనైతే అదే సజెషన్ చేస్తాను ఫ్రెండ్స్. అదైతే మాత్రం మన గోడ మీద అయితే మాత్రం ఇది కొంచెం పనిచేయదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే బాడీ స్ట్రక్చర్ అది గీయాలి కాబట్టి కొంచెం సపోర్ట్ చేయదు. దానికైతే మనకి ఆ బాక్స్ మెథడ్ అనేది బెస్ట్, దానికి వన్ ఆఫ్ ది బెస్ట్. అది ఈ ట్యాబ్కి వచ్చి మనం ఫేస్ ఒకటి అయితే ఇది లూమిస్ మెథడ్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా అయితే వచ్చిందో ఫేస్. ఈ ఫేస్ వచ్చామంటే ఇది నేను గీసేది ఏంటంటే బార్డర్ ఫ్రెండ్స్. ఇది నేను అది ఫ్రెండ్స్, ఈ బార్డర్ అనేది మొత్తం ఒక లేయర్ ఫ్రెండ్స్. ఇది నేను అంటే ఏంటంటే మనం బార్డర్ తెలియాలి కాబట్టి ఇలా గీసాను అనేది ఒక లేయర్ కింద తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలర్ వేసేది వచ్చామంటే సెకండ్ లేయర్ అనుకోవచ్చు మీరు, అంటే వేరే లేయర్ నేను వేస్తాను నా కంఫర్ట్ కోసం. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఉన్న కలర్స్ ఏంటంటే మొత్తం ఫిల్ చేస్తున్నాను. నేను ఎలా అయితే ఫిల్ చేస్తున్నాను చూడండి లైట్గా. అంటే ఫ్రెండ్స్, మనకి రెఫరెన్స్ ఫోటో ఉంది కదా, ఆ రెఫరెన్స్ ఫోటోలో మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ కిందకి, ఆ కలర్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అది మ్యాక్సిమం అది, ఎందుకంటే ఆ కలర్ డ్రా చేసిన వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, అది మనకి పిక్చర్ అనేది దాని నుంచి ఆ కలర్ నుంచి కొంచెం అప్డేట్ చేసుకెళ్ళడం వల్ల కరెక్ట్ ఫేస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంతో పాటు మేము అబ్జర్వ్ చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిఫరెన్స్ ఫోటో ఉంది కదా, ఈ రిఫరెన్స్ ఫోటోకి సన్ అనేది ఎటువైపు నుంచి పడుతుందంటే రిఫరెన్స్ ఫోటో యొక్క రైట్ సైడ్ నుంచి పడుతుంది ఫ్రెండ్స్ సన్. అప్పుడు మనకి ఏంటంటే లైటింగ్ అనేది ఇటువైపు రైట్ సైడ్ ఉంటుంది. అప్పుడు మన నీడ అనేది ఎటువైపు ఉంటుంది అంటే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ కలర్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. మనకి డార్క్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి కొంచెం లైట్ కలర్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చూడండి, నేను ఎలా అయితే వాడుతుంది దీంట్లో. మీరు రిఫరెన్స్ ఫోటో లెఫ్ట్ సైడ్ వచ్చి ఏంటంటే నేను డార్క్నెస్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. అనేది చూడండి, కొంచెం అక్కడ కలర్ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనేది. తర్వాత ఏంటంటే ఒకే కలర్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇది థర్డ్ లేయర్లో చేస్తున్నాను. ఇది కలర్స్ అనేది డ్రాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను రఫ్ అనేది చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కలర్స్ అనేది మిక్స్ అయిపోతాయి. ఎయిర్ బ్రష్లో మెయిన్ అది చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ క్లారిటీగా నీట్నెస్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి, దీంట్లో ఒక కలర్ అనేది కనబడుతుంది. నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మహేష్ బాబు గారి ఫోటో కూడా చాలా బాగుంది. అది అందుకని నేను ఈ ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, బాగా అయితే వచ్చింది. ఇప్పుడు నేనంటే షేర్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ఇది మొత్తం నేను రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేది. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా కలర్ అనేది ఎక్కువ పడినా లేదంటే తక్కువ పడినా మనం ఏంటంటే అలా రఫ్ చేయడం వల్ల ఆ ఉన్న కలర్ అనేది మిక్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ మెథడ్ ఇది రఫ్ చేయడం వల్ల. దీంట్లోనే కాదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నేను వాడితే డిజిటల్ పెయింట్. ఇది డిజిటల్లోనే కాదు, మళ్ళీ మనం పేపర్ మీద గీసినప్పుడు కూడా పెన్సిల్తో కూడా మన షేడింగ్ ద్వారానే మనం ఆ యొక్క ఫోటోని క్లారిటీగా మనం తీసుకురాగలం బయటికి. దానికి ఈ ట్యాబ్లో కూడా అంతేను.
ఇలా ఉంటది ఫ్రెండ్స్. అది అలా రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా కలర్ తక్కువైనా, లేదంటే ఎక్కడైనా కలర్ ఎక్కువైనా, మనం నెక్స్ట్ లేయర్‌లో చేయంటే అక్కడ మనం మళ్ళీ కలర్ డ్రాప్ చేసి మళ్ళీ మనం రఫ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం అది. చూడండి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్‌గా 100%లో 70, 80% అనేది మనకు ఫేస్ అనేది తెలిసిపోద్ది ఫ్రెండ్స్ అనేది. అంటే వచ్చిందా రాలేదని. చూడండి ఎలా గీసినానో. చాలా బాగొచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి. చూడండి బాగొచ్చింది అది. ఫ్రెండ్స్ నేను ఇంకా నీడనేది కొంచెం పెంచుదాం అనుకుంటా ఉన్నాను. అంటే మనం వేసే ఫోటోలో కూడా డార్క్‌నెస్ అనేది ఇంకా యాడ్ అవ్వాలది. చూడండి కళ్ళకాడ చూడొచ్చు మరీ మరీ బ్లాక్ కాకుండా మరి ఒక విధమైన కలర్ ఉంది. అదే విధంగా నేను ఇక్కడ కూడా అలా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా మళ్ళీ ఆహ్, ఇది ఫోర్త్ లేయర్‌లో, థర్డ్ లేయర్ నుంచి మళ్ళీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. చూడండి డార్క్‌నెస్ అనేది పెంచేసాను ఈ లేయర్‌లో నేను ప్రెజెంట్. ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ నేనది. తర్వాత మళ్ళీ ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ లైట్‌గా షేడ్ అనేది చేస్తాను నేను. అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, గతుకులు కనపడవు మనకు. అంటే గీసిన లైన్ కూడా మనకి నీట్‌గా తెలుస్తది ఫ్రెండ్స్. అది నీట్‌గా వచ్చినట్టు ఉంటది. ఇలా చేయడం వల్ల చూడండి బావుంది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి కొంచెం మన రిఫరెన్స్ ఫోటోలో అయితే ఏ విధంగా అయితే ఉందో, ఇక్కడ కూడా కొంచెం దగ్గర దగ్గర ఆ స్టేజ్‌కి మనం గాని తీసుకొచ్చినట్టయితే, దగ్గర దగ్గర మనకు రిఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టు దీన్ని కూడా వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. మనం డ్రాయింగ్ ఏయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, దాన్ని ఎలా ఎయాలి అని ఎలా ఎయాలి, ఎలా ఏస్తే వస్తది అనే ఆలోచనతో చిన్న చిన్న థాట్స్ అని మనకు తెలిస్తే ఏసేయొచ్చు ఫ్రెండ్స్ అది. అదేం పెద్ద విషయం కాదు అది డ్రాయింగ్ ఏయడం. చాలా ఈజీ ఫ్రెండ్స్ అది డ్రాయింగ్ ఏయడం. మన మన ఆలోచనలు తెలివితేటలుంటే ఈజీగా ఏసేయొచ్చు ఫ్రెండ్స్ అయి. చూడండి సింపుల్‌గా ఏసేయొచ్చు. ఏముంది ఫ్రెండ్స్, డ్రాయింగ్ అంటే ఏముండదు. మనం ఏంటంటే, మనం తీసుకున్న రెఫరెన్స్ ఫోటో బట్టి, మనం అక్కడ ఏదైతే ఉందో, మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా గీస్తే చాలు ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ అక్కడ మనం చూసింది, మనం ఇక్కడ డ్రాయింగ్‌లో మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా గీయాలి ఫ్రెండ్స్. అంతే, ఇంకేం ఉండదు, జస్ట్ ఈజీ అది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్‌లో కొంచెం చెయ్యి అనేది తిరగదు ఫ్రెండ్స్ లైట్‌గా. అంటే మనం లైన్స్ గీసేటప్పుడు అంటే లైట్ కొంచెం వంకర రావడము, లేదా రౌండ్స్ గీసేటప్పుడు వంకర రావడము, అలా కొంచెం హ్యాండ్ అనేది తిరగదు. కానీ గీయింగ్ అదే వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. చూడండి మీరు కన్ను చూడండి. మనం రిఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టే నేను ఇక్కడ తీసుకున్నాను. అక్కడ ఏ కలర్ ఉందో నేను కూడా ఇక్కడ లైట్‌గా అలాంటి కలర్ తీసుకున్నాను దగ్గర దగ్గర. కాకపోతే ఫ్రెండ్స్ అందుకని మనకి అంత పిక్చర్ కూడా అంత నీట్‌గా క్లారిటీగా వస్తది మనకది. చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ డ్రాయింగ్. మీరు గీయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇది. బావుంటది. ఏదో ఒక మనిషి అనేది ఏదో కళ మీద ఉంటే ఖచ్చితంగా అది బావుంటదది. అంటే ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక స్కిల్ అని ఎవరు దీన్ని తక్కువ చేయొద్దు. బావుంటది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలీదు. మనం గీసేది ఒక లైన్ అయినా సరే దాని నుంచి ఎన్నో భావాలు మనం ఎతకచ్చు ఫ్రెండ్స్ దాంట్లో నుంచి మనం. ఏంటంటే మనకి ఒక ఒక వ్యక్తికి ఏదైనా భాష రాకపోవచ్చు, లేదా ఒక భాష అర్థం అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం గీసే ఆర్ట్ అనేది ఆ మనిషి ఖచ్చితంగా చూడగలిగితే, మనం గీసే ఆర్ట్‌లో ఎంత భావం ఉందో ఆ మనిషికి అర్థమవుతది. గీసిన మనిషి కూడా మాట్లాడకుండానే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ యొక్క పిక్చర్ చూసి మనం. దాంట్లో ఎంత భావం అనేది దాగుందనేది. అందుకే ఫ్రెండ్స్ లైన్స్ ఎప్పుడూ తక్కువ చేయకూడదు. తక్కువ చేసి చూడకూడదు లైన్స్‌ని గానీ, ఆర్ట్‌ని గానీ. చూడండి ఫ్రెండ్స్, బాగా నీట్‌గా గీయొచ్చు. మీరు నేర్చుకోండి. మీరు మీ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేర్చుకుంటారు. వేగంగా ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ డిజిటల్స్ అయిపోయినాయి మొత్తం. చాలా ఈజీ ఫ్రెండ్స్. డిజిటల్ పరంగా ఏంటంటే, ఏదైనా మిస్టేక్ వచ్చినా వెంటనే వెనక్కి స్కిప్ వచ్చి మళ్ళీ దాన్ని రఫ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అదే పేపర్ మీద అయితే అలా కుదరదు కదా. ఒకసారి మిస్టేక్ వచ్చిందంటే ఎరేజర్‌తో చేయొచ్చు. మళ్ళీ పద్దాక మిస్టేక్స్ వచ్చిందంటే మళ్ళీ పేపర్ నుంచి చినిగిపోతది ఫ్రెండ్స్ అది. చూడండి నేను ఇక్కడైతే మనం కళ్ళకి గడ్డానికి వచ్చిన ఫ్రెండ్స్ బ్రష్ అనేది మార్చినాను. ఇక్కడ ఎయిర్ బ్రష్ తీసుకున్నాను ఇది. దాని యొక్క సైజ్ తగ్గించి లైట్‌గా గీసినాను ఫ్రెండ్స్ ఇది. ఆ కలర్ నార్మల్ కలర్ మీదే నేను కొంచెం కలర్ అనేది బ్లాక్ అనేది కొంచెం యాడ్ చేసి బ్రష్‌కి అలా గీసాను ఫ్రెండ్స్ ఇప్పుడది. మీరు చూడొచ్చు ఏరియా అనేది కూడా మనకు అక్కడక్కడ బ్లాక్ కనబడుతుంది ఫ్రెండ్స్ మనకది. అందుకోసం ఏంటంటే బ్లాక్ బ్రష్‌తో వేరే బ్రష్‌తో అలా నేను ఎక్కడైతే బ్లాక్ కనబడుతుందో దగ్గర దగ్గర దాని దగ్గరలో ఏంటంటే బ్లాక్ గీసాను. తర్వాత ఆ గీసిన బ్లాక్ ఏంటంటే లైట్‌గా రఫ్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే అది కలిసిపోయినట్టు ఉండాలి మనకి. అప్పుడే కొంచెం నీట్‌గా ఉంటది. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను
ఎయిర్ బ్రష్ అనేది మళ్ళీ తీస్తాను అనేది తీసి మళ్ళీ లైన్స్ అనేది నిదానంగా డ్రా చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఇది వచ్చామంటే వేరే లేయర్ ఫ్రెండ్స్. ఇది ఒక్కో లేయర్లో ఒక్కొక్కటి చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని మిక్సింగ్ అనేది అవ్వదు. ఏ లేయర్లో మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ అనేది మనకి రఫ్ అనేది అవ్వగలుగుతుంది ఫ్రెండ్స్. అది చాలా ఈ ట్యాబ్లో కానీ డిజిటల్లో కానీ చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అది చాలా మంచి ఆప్షన్. అది చూడండి ఏరైతే ఎలా వేస్తున్నానో అలా రఫ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అది చూడండి ఇలా వేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను అది బ్రష్ కూడా కలర్ అనేది మారుస్తాను నేను, ఎందుకంటే దగ్గర దాంట్లో కూడా కలర్ అనేది మనకు మారుంది. అది చూడండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇంకా నేను గీయగలను, ఇంకా గీయాలనుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మీరు కానీ సపోర్ట్ చేసినట్టయితే ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి గీయగలను. ఇంకా లేదా మీకు ఏదైనా హీరో ఫొటోస్ ఏమైనా కావాలనుకున్నా, లేదా ఇంకెవరైనా కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే అనిల్ డియాడ్స్, యూట్యూబ్ ఐడి కూడా అదే అనిల్ డియాడ్స్. మీకు దాంట్లో మెసేజ్ చేసిన దీంట్లో మెసేజ్ చేసిన ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా గీయగలను. సపోర్ట్ చేయండి నాకు ఫ్రెండ్స్. చూస్తున్న అందరికీ నేను మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా ఫ్రెండ్స్, అనిల్ డియాడ్స్. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ నేనేంటంటే లాస్ట్ లైటింగ్ కలర్ అనేది ఇచ్చేసాను. ఇది వచ్చానంటే లాస్ట్ లేయర్. ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకి రిఫరెన్స్ ఫోటోలో లైటింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇక్కడ అలా గీసాను అనేది. చూడండి ఇదే మనం గీసిన పిక్చర్కి ఏదైనా అందం అనేది ఇస్తుందంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ లేయరే మనకి ఇచ్చేది. ఇలా చేయడం వల్ల ఫోటో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి మీరు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. దీని ముందు లాస్ట్ లేయర్కి ముందుకి లాస్ట్ లేయర్ వేసిన తర్వాతకి మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు, చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా నీట్గా అందంగా వచ్చింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరూ చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.